నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆరాధించే, చూడగానే ఇట్టే గుర్తుపట్టేసే ఒక అద్భుతమైన దైవం వినాయకుడు. అసలు ఆ రూపం వెనుక ఉన్న చారిత్రక, తాత్విక రహస్యాలను ఈరోజు మనం ఛేదించబోతున్నాం. ఈ ప్రయాణం చాలా ఉత్సాహంగా ఉండబోతోంది. పదండి, మొదలు పెడదాం. ఇక్కడ అసలైన ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒక ఏనుగు తల ఉన్న దైవం ప్రపంచవ్యాప్తంగా మేధస్సుకు, అదృష్టానికి, అలాగే ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా అత్యున్నత ప్రతీకగా ఎలా మారారు? ఇదే కదా అసలైన కుతూహలం కలిగించే అంశం. ఈ మిస్టరీని విప్పే ఒక అద్భుతమైన ప్రయాణంలోకి ఇప్పుడు మనం అడుగుపెడుతున్నాం. మొదటి విభాగంలోకి వెళ్దాం. అదే ఆ ఏనుగు తల రూపం, దాని ప్రాథమిక గుర్తింపు గురించి చూద్దాం. ముందుగా అసలు గణేశుడు అనే పేరును విశ్లేషిద్దాం. సంస్కృతంలో గణ అంటే ఒక సమూహం లేదా ఒక వర్గం అని అర్థం కదా. దానికి ఈశ అంటే అధిపతి లేదా మాస్టర్ అనే పదాన్ని కలిపితే వచ్చింది. అంటే సృష్టిలో ఉన్న అన్ని వర్గాలకు, సమూహాలకు ఆయనే సుప్రీం లీడర్ అన్నమాట. అందుకే ఆ పేరు అలా స్థిరపడిపోయింది. మరి ఈ దైవాన్ని చూడగానే మనం ఎలా గుర్తుపెడతాం? ఆ విశిష్టమైన లక్షణాలను ఒకసారి చూద్దాం. ఏనుగుతల, ఒకవైపు విరిగిన దంతం, దీన్నే మనం ఏకదంత అంటాం. అలాగే కాస్త ముందుకు వచ్చిన పెద్ద కడుపు అంటే లంబోధర, చేతిలో ఒక గిన్నెనిండా తియ్యటి మోదకాలు, ఇంకో చేతిలో గొడ్డలి లేదా అంకుశం, మరొక చేతిలో పాశం. ఈ లక్షణాలన్నీ కలిస్తేనే ఆ అద్భుతమైన రూపం. ఇవి ఎవరికైనా ఇట్టే గుర్తుండిపోతాయి కదా. అయితే ఇక్కడొక అద్భుతమైన లాజిక్ తాగి ఉంది. గణేశుడి పెద్ద కడుపుని మనం లంబోదరం అంటాం కదా. ఇది కేవలం ఏదో శారీరక రూపం అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక భారీ తాత్విక అర్థముంది. గతం, వర్తమానం, భవిష్యత్తు ఇలా కాలాలకు సంబంధించిన సమస్త విశ్వాలు, బ్రహ్మాండాలు అన్నీ తనలోనే ఇమిడి ఉన్నాయని చెప్పే ఒక గొప్ప ఫిలాసఫీ ఇది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. ఇక వాహనం విషయానికొస్తే ఇది ఇంకా క్రేజీగా ఉంటుంది. అదే మూషికం లేదా ఎలుక. ఏంటి, ఇంత భారీ శరీరానికి ఒక చిన్న ఎలుక వాహనంగా ఉండటమేంటి అనిపిస్తుంది కదా. ఇక్కడే అసలు విషయముంది. ఎలుక అనేది మనలోని కోరికలకు, వినాశనానికి దారితీసే లక్షణాలకు ప్రతీక. వాటిని అదుపులో ఉంచడమే దీని అర్థం. అంతేకాదు, ఎలుక ఏ చిన్న కన్నం దొరికినా దూరిపోగలదు. అంటే అత్యంత రహస్యమైన ప్రదేశాలకు కూడా చొచ్చుకుపోగల అపారమైన సామర్థ్యానికి ఇదొక సింబల్. ఇప్పుడు రెండవ విభాగం గురించి మాట్లాడుకుందాం. అదే విఘ్నాలకు అధిపతిగా ఆయన పోషిస్తున్న లోతైన ఆధ్యాత్మిక పాత్రల గురించి. ఇప్పుడు విఘ్నేశ్వరుడు అనే పదానికున్న అసలైన అర్థమేమిటో తెలుసుకుందాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ డ్యూవల్ నేచర్ ఉందండోయ్. సాధారణంగా ఆయన్ని ఆటంకాలను లేదా విఘ్నాలను తొలగించేవాడిగా పూజిస్తాం, కరెక్టే. కానీ సంప్రదాయ మూలాలేం చెప్తున్నాయంటే, ఎవరైనా దారి తప్పినప్పుడు వాళ్లను కంట్రోల్ చేయడానికి లేదా వాళ్లను టెస్ట్ చేయడానికి వాళ్ల దారిలో ఆటంకాలను సృష్టించేది కూడా ఆయనేనట. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం గదూ. ఇక్కడే ఇంకొక అద్భుతమైన కాంట్రాస్ట్ ఉంది, గమనిద్దాం. ఒకవైపు చూస్తే గణేశుడిని బుద్ధికి లేదా మేధస్సుకు అధిపతి అంటాం. అంటే చదువు, కళలు, సైన్స్, తెలివితేటలకు ఆయనే అండ. ఇంకోవైపు లోతైన యోగ సంప్రదాయంలో చూస్తే ఆయన్నేకంగా ఓంకారానికి ప్రతిరూపంగా చెబుతారు. మన శరీరానికి బేస్ అయిన మూలాధార చక్రంలో ఆయన పర్మనెంట్గా కొలువై ఉంటాడట. ఇటు మేధస్సుకు, అటు ఆధ్యాత్మికతకు మధ్య ఇంతటి బ్యాలెన్స్ ఉండటం నిజంగా గ్రేట్. సరే, ఇక మూడవ విభాగానికి వద్దాం. ఈ ఏనుగు తల రూపం వెనుక ఉన్న పురాణ కథలు, జనన రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుట్టుకకు సంబంధించి మనకు ప్రధానంగా రెండు పాపులర్ కథలు వినిపిస్తాయి. మొదటిది చాలామందికి తెలుసు. పార్వతీదేవి తన రక్షణ కోసం మట్టితో ఒక బాలుణ్ణి సృష్టించింది. ఆ తర్వాత శివుడు ఆ బాలుడి తల నరికేసి ఆ స్థానంలో ఏనుగు తలను పెట్టాడు అని చెబుతారు. రెండవ కథ కాస్త డిఫరెంట్. శివుడి నవ్వు నుంచి గణేశుడు పుట్టాడట. అయితే ఆయన అసలు రూపం మరి ఆకర్షణీయంగా ఉండటంతో అలా ఉండకూడదని ఏనుగు తలను, ఈ పెద్ద కడుపుని ఇచ్చారని వరాహపురాణంలో ఉంది. చూశారా, మన మూల గ్రంథాల్లో ఎంతటి వైవిధ్యముందో. పురాణాల నుంచి ఇప్పుడు హిస్టరీ వైపు అడుగులేద్దాం. నాలుగవ విభాగం చారిత్రక పరిణామం మరియు పురావస్తు ఆధారాలు. ఆర్కియాలజీ ప్రకారం ఒకసారి టైమ్ లైన్ సెట్ చేద్దాం. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో పాల్ లాంటి ప్రాంతాల్లో చిన్న చిన్న టెరకోటా బొమ్మలు బయటపడ్డాయి. అలా కొంత ముందుకు వెళ్లి చూస్తే 4-5వ శతాబ్దనాటికి ఈ ఏనుగు తల ఆకారం చాలా క్లియర్గా రూపుదిద్దుకుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్లోని గాడేజ్ మార్బల్ విగ్రహం.
ఇక 10వ శతాబ్దం వచ్చేసరికి ఏమైందంటే వినాయకుణ్ణి అత్యున్నత దైవంగా పూజించే ఒక పవర్ఫుల్ స్వతంత్ర సంప్రదాయం బలంగా స్థిరపడిపోయింది. అయితే ఇక్కడొక పెద్ద అకాడమిక్ మిస్టరీ ఉంది. ప్రముఖ చరిత్రకారుడు ఏకే నారాయణ గారి మాటల్లో చెప్పాలంటే చరిత్ర పుటల్లోకి గణేశుడి నాటకీయ ప్రవేశమనేది చాలా మిస్టీరియస్గా ఉంటుంది. 5వ శతాబ్దానికి ముందు ఈ దైవం ఉన్నదనడానికి సరైన బలమైన ఆధారాలు లేవు అన్నారాయన. అవును మరి, ఒక దైవం సడన్గా హిస్టరీలోకి వచ్చి ఇంతటి ప్రాముఖ్యత సంపాదించుకోవడం నిజంగా ఒక పెద్ద చారిత్రక రహస్యమే. ఇప్పుడు చివరి అత్యంత ఆసక్తికరమైన పార్ట్ 5వ విభాగం. ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు, సరిహద్దులు దాటి అంతర్జాతీయ ప్రతీకగా ఎలా మారిందో చూద్దాం. ఇంత భారీ స్థాయిలో ఈ ఆకారం ప్రపంచవ్యాప్తంగా ఎలా స్ప్రెడ్ అయింది? దీనికి ప్రధాన కారణం వర్తక సంఘాలు. సుమారు 10వ శతాబ్దం సమయంలో ఈ వాణిజ్య సంఘాలు గణేశుడిని తమ మెయిన్ దేవుడుగా స్వీకరించాయి. వాళ్లు ఆసియాలోని ట్రేడ్ రూట్స్ గుండా ప్రయాణిస్తూ తమ వెంట ఈ రూపాన్ని కూడా తీసుకెళ్లి ప్రపంచం నలుమూలలా పరిచయం చేశారు. ఇలా ప్రయాణించిన ఈ రూపం వేరే సంస్కృతులు, మతాలల్లో ఎలా అడాప్ట్ అయిందో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. బౌద్ధమతంలో ఆయన వినాయక అంటే సంపదకు లేదా రక్షణకు దేవుడు. జపాన్లో అయితే కాంగిటెమ్ అనే పేరుతో ఏకంగా క్రీస్తుశకం 806 నుంచే ఆయన ప్రస్తావన ఉంది. ఇక థైలాండ్లో ఫ్రా పీ ఖానేట్ పేరుతో చదువుకు, కళలకు అధిపతి. అలాగే జైనమతంలో చూస్తే సాక్షాత్తు ఆ కుబేరుడి స్థానాన్ని తీసుకొని సంపదకు దేవుడుగా మారిపోయారు. ఎంత వైవిధ్యముందో చూశారా? దీనికంటే ఇంకో అత్యంత ఆశ్చర్యకరమైన వాస్తవమేంటంటే ఇండోనేషియా లాంటి ఇస్లామిక్ మెజారిటీ దేశంలో దీని లౌకిక స్వీకరణ. అక్కడ వినాయకుణ్ణి ఎవరూ దేవుడిగా పూజించరు, కాని నాలెడ్జ్కి ఒక అల్టిమేట్ సింబల్గా చూస్తారు. అందుకే అక్కడ యూనివర్సిటీ లోగోల మీద, సిటీ అఫీషియల్ సీల్స్ మీద ఒకప్పుడు ఏకంగా వాళ్ళ 20,000 రూపాయల కరెన్సీ నోటు మీద కూడా ఈ చిత్రాన్ని ప్రింట్ చేశారు. ఒక మతానికి చెందిన ఆకారం ఇలా లౌకిక ప్రతీకగా మారడం మామూలు విషయం కాదు కదా. సో ఫైనల్గా ఈనాటి విశ్లేషణను ముగించే ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. ఎక్కడో హిస్టరీలో చారిత్రక మూలాలపై స్పష్టత లేని ఒక ఏనుగుతల రూపం కాలక్రమంలో ఆసియా ఖండమంతటా మేధస్సుకు, వాణిజ్యానికి ఒక సార్వత్రిక చిహ్నంగా ఎలా ఎదగగలిగింది? ఇదొక అద్భుతమైన జర్నీ. మరి ఇదే విధంగా మనకు తెలియకుండానే నేటి మోడర్న్ కల్చర్ని సైలెంట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఇలాంటి ఇతర ప్రాచీన సింబల్స్ ఇంకేమున్నాయో కదా? ఆలోచించండి. మరింత తెలుసుకోవాలని ఉత్సుకతతో నేటి మన విశ్లేషణను ఇక్కడితో ఆపుదాం.